2025 సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్పుకోవాలనుకుంటే నాకు తెలిసి బాలయ్యదే. ఎందుకంటే ఈ రోజు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కలెక్షన్ ప్రకారంగా పక్కన పెడితే మౌత్ టాక్ ప్రకారంగా మీకు తెలిసిందే యావరేజ్ టాక్ వచ్చింది. ఏ సంక్రాంతి కానీ అది చిరంజీవితో వచ్చినా చిరంజీవి గారితో వచ్చినా ఎవరితో వచ్చినా సంక్రాంతికి బాలయ్య గారితో విన్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. నాకు తెలిసి డాకు మహారాజ్ కూడా నాకు తెలిసి చాలా బాగుంటుంది. ఎందుకంటే బాబీ డాష్ కూడా చాలా మాస్ ఉంటుంది. ఎందుకంటే ఆ, బాలకృష్ణ గారికి మాస్ సినిమా తప్పించి ఇంకో సినిమా జనాలకి ఎక్కదు. ఎలాంటి సినిమా తీసినా అందులో కనీసం ఒక అర్ధ గంట మాస్ స్టోరీ ఉండవలసిందే. అందులో బాబీ మా సినిమా తీయడంలో చాలా దిట్ట. నాకు తెలిసి బాబీ ఏ సినిమా తీసినా నాకు తెలిసి లేట్కి తీసినా నాకు తెలిసి ఇప్పటికీ నాది ఒకటి ఎన్టీఆర్ గారితో ఇట్టు, తర్వాత చిరంజీవి తోటి మూడు ఇది. అంటే ఇంచుమించు 6-7 సంవత్సరాల నుంచి తీసిన మూడు సినిమాలే. లేట్గా తీస్తాడా, ఓన్గా రాసుకున్నాడు స్టోరీ, మాస్గా చాలా బాగా చేస్తాడా. అలాగే ఎన్టీఆర్ గారికి మంచి హిట్ ఇచ్చాడు. జైలవ్ కోసం మంచి హిట్. అప్పుడు మహేష్ బాబు గారి సినిమా వచ్చిన స్పైడర్ అప్పుడు కూడా ఎవరంటే ఇది తమిళ డైరెక్టర్ మురగా ఏదో పేరు మురగానే ఏదో పేరు ఉంటుంది కదా మనకి, గది తీసాడు ఆయనది. తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ ఇది కూడా తమిళ డైరెక్టర్ శంకర్ గారు. ఇప్పుడు కూడా బాబీ డైరెక్టర్ బాలకృష్ణ గారితో. సరే నాకు తెలిసి బాలకృష్ణ గారిది విన్. వెంకటేష్ గారిది అంటారు ఫ్యామిలీ స్టోరీ కాబట్టి అది స్లోగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి అది ఇది ఏ సినిమా అంటే వెంకటేష్ గారి సినిమానే సంథింగ్ సినిమా. ఆ సినిమా పోలేట్ ఉంటుంది. ఆ సినిమా అంతగా ప్రమోషన్లో టాప్ ఉంటున్నామో కానీ సినిమాలో ఏమంతగా ఏం లేదు. కామెడీ అంతే లేదు. నాకు తెలిసి ఫ్యామిలీగా ఏదో స్లోగా వెళ్ళిపోద్ది. నాకు తెలిసి డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతి విన్నర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, అన్న సినిమా ఏం మరీ ఫ్లాప్గా ఉంది, అసలు మరీ బాగలేదని చెప్పి. తమ్ముడు మీరు చూసారో లేదు తెలియదు కానీ గేమ్ చేంజర్ మరీ అంత ఫ్లాప్ ఏం కాదు. సినిమా బాగుంటుంది. ఏంటంటే ఆర్ఆర్లో రామ్ చరణ్ గారికి గేమ్జర్ రామ్ చరణ్ గారు అసలు పోలికే ఉండదు అసలు. ఎందుకంటే ఆర్ఆర్లో ఆ మేస్ కట్టు కానీ ఆ లుక్ కానీ అసలు అదిరిపోద్ది. ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారికి మెయిన్ బాడీ కాదు, ఏమి కాదు, ఎరుసు కాదు, ఒక మేస ఉంటుంది కదా, మేసన్ స్టైల్ మేస కట్టు, అదే సినిమాకి హైలైట్. రామ్ చరణ్ గారి హైలైట్ ఆర్ఆర్లో. ఇందులో అంటే ఏం లేదు, ఏదో సాదాసీదగా ఏదో ఆరెంజ్ టైప్లో ఆ టైప్ ఉన్నాడా సినిమా. అంటే మనిషికి అదే ఐఏఎస్ ఆఫీసర్ ఆ టైప్ తీసిన వల్ల అదే మనిషికి ఇంట్రెస్ట్ చూపించలేదు సినిమాలో. ఓకే, అందుకనే సినిమా జనాలకి ఎక్కపోవటం. సినిమా ఆడతో కలెక్షన్ రావచ్చు, దానికి విషయం ఏం కాదు. కానీ అంటే ఆర్ఆర్లో రామ్ చరణ్ గారిని గేమ్ రామ్ చరణ్ అసలు పొంతం లేదు అసలు దగ్గరకు కూడా లేదు అసలు దరిదాపుల్లో కూడా లేదు అసలు. లుక్ పర్ఫెక్ట్ లుక్, అసలు టాప్ ఉన్నాడు. అయ్యి బాబు ఏమున్నాడు రా ఈ సీన్లో ఏమన్నాడు ఏమీ లేదు. అయ్యి బాబు ఈ సీన్లు ఎంత బాగుండేంటి అని. ఆర్ఆర్లో అసలు ఈ రామ్ చరణ్ చూస్తే అదిరిపోద్ది అనమాట. బాడీ కానీ మేస్కట్ కానీ అది లుక్ కానీ హైబ్రోస్ అయితే ఎంత ఒత్తుగా ఉంటాయి, చాలా దళసరిగా ఒత్తుగా ఉంటాయి. ఇందులో అలాంటిది ఏమి ఉండదు, నార్మల్గా ఏదో చూపించాడు. అందుకనే జనాలకి కొంచెం లుక్ ప్రకారం కూడా ఎక్కలేదు. ఇంకా సాంగ్స్ అంటారు, ఆ సాంగ్స్ కోట్లకు వచ్చి పెట్టారంట. నాకు నచ్చట్లే. సినిమా గేమ్ చేంజర్ ఆ స్టోరీకి ఆ స్టోరీ అనేది అంటే రాజకీయంగా పెట్టి తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఓకే బాగానే ఉంది. ఆ సాంగ్లకి అంత కోట్లని అవసరం అండి. ఇదే బొక్క, ఇదే దోల తీర్చుకుంటామంటే. ఈ దెబ్బతో దిల్ రాజు గారికి మామూలుగా ఉండదు. ఒకవేళ నిజంగా దిల్ రాజు గారి కర్మ కాలి ఈ సంక్రాంతి వస్తుంది కదా వెంకటేష్ సినిమా, అది కూడా ఫ్లాప్ కానీ ఏదైనా దెబ్బడిందా మళ్ళీ సినిమాలు తీయడం నాకు తెలిసి. ఎందుకంటే భయంకరమైన లాస్ అయిపోతాడు నాకు తెలిసి. ఈ సంక్రాంతికి బాలయ్యదే 100% విన్నర్ కింద తెలిసి నాకు తెలిసి. ఎందుకంటే డాకు మహారాజ్ స్టోరీ కానీ బాలకృష్ణ గారి లుక్ కానీ చాలా బాగున్నాయి. డాక్యుమెంటరీ స్టోరీ కూడా నార్త్ ఇండియన్స్ది అనమాట. అది నార్త్ ఇండియన్స్ది. మీరు లుక్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. జనాలకి సంక్రాంతి అంటే మాస్. ఎవరన్నా సరే ఆ రోజు సంక్రాంతి అంటే ఏదో ఎంజాయ్ చేయడానికి తినడం తాగడం ఆ టైప్లో మా సినిమా చూడటానికి ఇష్టపడతారు. సరేనా, నాకు తెలిసి ఈ సంక్రాంతి 100% బాలయ్యదే. ఎప్పుడు సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా
90% బాగాలైతే కొడతారు సరేనా. 10% అటు ఇటు అవ్వచ్చు కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక డైలాగ్ కోసం నేను చెప్పాలని చెప్పి వీడియో పెట్టడానికే ఒక డైలాగ్ కోసం. ఆ డైలాగ్ ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది. ఎస్జే సూర్య గారు శ్రీకాంత్ అంటాడనమాట. నేను అదే అది డైలాగ్ వద్దులే సరేనా, చెప్పకూడదు అనుకో సరేనా. ప్రతి సీన్లో ప్రతి సినిమాలో ఏదైనా సినిమా అయితే రాజకీయంగా ఇది ఇటు జగన్ గారికి లేదంటే ఇది మెగా పవన్ కళ్యాణ్ గారికి లింక్ వేయటమేనా. అది అక్కడ స్టోరీ చూడండి, సినిమాలో స్టోరీ ఆ డైలాగ్ అవసరం. అది ఆ డైలాగ్ అవసరం కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి మన ప్రొఫెషనల్ మీద మన చేసే పని మీద ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నేను డ్రైవర్ని, నా ఇంకోటి ఉంటాడు అంటే నాతో డోరే నేను బతికినా చచ్చినా డ్రైవింగే చేస్తాను చెప్తాను. అవునా కదా. అదే రాజకీయత అలాగంటారు. ఏమంటారు, నేను చచ్చిన బతికిన రాజకీయం ఉంటాను అంటారు. ఆ టైప్ డైలాగ్ తీసుకోవాలి. కానీ ప్రతిది కూడా జగన్ గారికి అంటకట్టేయడం, దాన్ని రాజకీయం చేసేయడం, పవన్ కళ్యాణ్ గారికి అంటకట్టేయడం కాదు. అక్కడ స్టోరీ బట్టి డైలాగ్ వస్తుంది. అక్కడ శ్రీకాంత్ గారితో ఆ డైలాగ్ పర్ఫెక్ట్గా అవసరం. అది అవసరం కాబట్టి డైలాగ్ రాసారు. ఆ డైలాగ్ ఉపయోగపడింది. 500 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి దిల్ రాజు గారు ఆ డైలాగ్ ఎందుకు పెట్టుకుంటారు, జగన్ గారి మీద ఎందుకు టార్గెట్ చేస్తారని. ప్రతిదీ అలాగనేయటమే, ప్రతిదీని అంటే తండ్రి కొడుకు పొలిటీషియన్ రాజకీయంగా డైలాగ్ అవుతుంది జగన్ గారి ఫ్యామిలీకైనా. ఇలాగ చేయటం వల్ల ఇలా ట్రోల్ చేయడం వల్ల సినిమాకి వెళ్ళి కూడా వెళ్ళరు. ఎంతోమంది కాపులు కూడా వైఎస్ఆర్సీపీకి పిచ్చ అభిమానులు తెలుసా. ప్రతిదీ కూడా మెగా ఫ్యామిలీకి పెట్టేసి ప్రతి డైలాగ్ రాజకీయంగా పెట్టేసి జగన్ గారి ఫ్యామిలీ పెట్టేయడం అది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోండి. ఆ సినిమా ఆ డైలాగ్ అవసరం అక్కడ. అసలు ఎస్ఏ సూర్య గారు అసలు డైలాగ్ కానీ యాక్టింగ్ ఎరగదీస్తారు. రామ్ చరణ్ గారు కూడా సరిపడ సినిమాలో మీరు చూడండి సార్. మీరు రామ్ చరణ్ కూడా సరిపడ డైలాగ్ యాక్టింగ్ అంత బాగా చేయడు ప్రతి సీన్ కూడా. అంతేగాని ఏదో ఒక చిన్న డైలాగ్ వచ్చింది రాజకీయంగా మీరు ప్రత్యేకంగా ఈయన పెట్టేయడం తప్పది. సినిమా అయితే నడుస్తుంది, గేమ్ చేంజర్. ఇంకా యావరేజ్ టాక్తోనే నడుస్తుంది నాకు తెలిసి. ఇంకా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి 12 తారీఖు రిలీజ్ అవుతుంది అంటే గేమ్ చేంజర్. రేపు నైట్ బెనిఫిట్స్ డాకు మహారాజ్దే ఈ సంవత్సరం విన్నర్ నాకు తెలిసి. ఇంకా తర్వాత ఫ్యామిలీ పరంగా అయితేనే వెంకటేష్ గారిది. అది సినిమా అయిపోయిన తర్వాత స్లో ఎక్కుతుంది అంతే. అంతకుమించి అది భయంకరంగా చూసే సినిమా ఏం కాదు. ఎందుకంటే అంత కంటెంట్ ఏం కనబడుతుంది అందులో. ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది చేస్తున్నారు కదా, స్టోరీస్ ప్రమోట్ చేస్తున్నారు కదా, అదే ఇంట్రెస్ట్ ఉన్నది. సినిమాలో ఉంటే తెలియదు. రేపు సినిమాకి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ సినిమా స్టోరీ కంటే వీళ్ళు చేసే శాస్త్రలే గుర్తొస్తారు నాకు తెలిసి థియేటర్లోనే. అంత ఓవర్ చేస్తారు నిజంగానే ఆ టీం మొత్తం. ప్రతిదీ కూడా ఓవరే. రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ సినిమా స్టోరీ గుర్తురాదు, వీళ్ళు చేసిన శాస్త్రాలు చేసిన ప్రమోషన్ గుర్తుకొస్తాయి. అంత ఎక్కువ చేస్తారు ప్రతిదీ కూడా. నెల నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు జనాలకి. వీళ్ళు చేసే ప్రమోషన్ మీద ఎక్కువైపోయింది ఇంట్రెస్ట్. ఏం చేస్తారని. రేపు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు వీళ్ళు స్టోరీ మనకి బుర్రకెక్కదా, వీళ్ళు చేసిన శాస్త్రలే బుర్రకెక్కుతాయి. అలా ఉంది. ఈ సంవత్సరం 100% బాలయ్యదే విన్నర్. కలెక్షన్ పరంగా బాలయ్య ఇప్పుడు వచ్చి 100 కోట్ల క్లబ్లో నెట్ ప్రకారంగా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వలేదు ఆయన. ఈ సినిమాతో 100% 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోతారా. ఎందుకంటే మామూలుగా గ్రాస్ ప్రకారంగా 100 దాటింది 200 దాటింది కానీ నెట్ ప్రకారం ఇప్పుడు వచ్చి అయితే 100 కోట్లు రాలేదు బాలకృష్ణ అకౌంట్లోకి. డాకు మహారాజ్ కంపల్సరీ 100 కోట్లు పక్క. ఎందుకంటే ఆ స్టోరీ కానీ నాకు మెయిన్ ఏంటంటే బాబీ డైరెక్షన్ నాకు ఇష్టం అనమాట. బాబీ డైరెక్షన్ నాకు ఇష్టం. ఎందుకంటే స్టోరీ బాగా తీసుకుంటాడు. ఏది చెత్త స్టోరీ తీసుకోడా, చెత్త స్టోరీ అంటే ఉన్నదే జరిగింది తీసుకుంటాడా, దాన్ని ఇంట్రెస్ట్గా చూపిస్తాడు. మొన్న వచ్చింది రవితేజ గారు చిరంజీవి గారి సినిమా కూడా అది జరిగిన స్టోరీయే కానీ హిట్ అయింది. ఎందుకంటే ఏదో మ్యాజిక్ జరుగుతుంది బాబీది. కంపల్సరీ ఇది కూడా బాలకృష్ణ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ అవుతుంది. కలర్స్ ప్రకారంగా 100 కోట్లు కంపల్సరీ దాడుతుంది. అసలు చూసక్కలేదు. ఈ 2025 సంక్రాంతికి బాలయ్య విన్నర్. ఇది మరి వెంకటేష్ గారి అయితే కాదు. నాకు తెలిసి వెంకటేష్ గారిది కామెడీ ఉంటుంది కానీ జనాలు ఎక్కదు. ఎందుకంటే జనాలు అంత బజ్జ ఏం లేదు వెంకటేష్ గారి సినిమా. ఏమైనా సినిమా ఉన్నది ఏంటంటే బాలకృష్ణ గారిది. ఇప్పుడు మట్టికి ఎంత ఏమనుకున్నా విన్నర్ బాలకృష్ణ గారే. తర్వాత ఫ్యామిలీ ప్రకారంగా స్లోగా ఎక్కి చూస్తారేమో కానీ వెంకటేష్ గారిది వెళ్ళిపోయి గుడ్డలు చింపేసుకున్న స్టోరీ కాదు, సినిమా కాదు. ఎందుకంటే వీళ్ళు చేసేది ఈ ప్రమోషన్ మనుషులు ఎక్కువైపోయినాయి. సినిమా చూడక్కర్లేదు. ఆ సినిమా హిట్ అవుతుందో పట్ట అవుతుంది కానీ వీళ్ళు చేసే ప్రమోషన్ మటుకి సూపర్ హిట్ అయిపోయినమాట ప్రతిదీ కూడా.
ఈ నెల నుంచి మొదటి